ఎపిసోడ్ 2. ఎవరైనా వేరే వాళ్ళను మార్చడం కంటే మనల్ని మనం మార్చుకోవడం సులభం. తన రిచ్ డాడ్ తనను ప్రతి గంటకి 10 సెంట్లు ఇచ్చే ఉద్యోగంలో పెట్టారు. 10 సెంట్లు చాలా తక్కువ. రాబర్ట్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన రిచ్ డాడ్ దగ్గరికి వెళ్లి, నేను ఇంత తక్కువ డబ్బుకు పని చేయనని చెప్పారు. నువ్వు 10 సెంట్లకు పని చేయకపోవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు కోపం తెచ్చుకొని నా దగ్గరకు రాకపో నేను ఎప్పటికీ నీకు డబ్బులు సంపాదించే కళను నేర్పించేవాణ్ణి కాదు. నువ్వు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నావని ఇది రుజువు చేసింది. రాబర్ట్ తన నాన్న చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా విన్నాడు. రిచ్ డాడ్ ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలుసా, పేదతనం డబ్బులకు కాదు, మనసుకుంటుంది. మనిషి మొత్తం జీవితం అంతా భయపడుతూ కేవలం డబ్బుల కోసమే పనిచేస్తాడు. నేను నిన్ను డబ్బుల కోసం పనిచేయమని ఎప్పటికీ చెప్పను. నీ డబ్బులు నీ కోసం పనిచేసేలాంటి ఉద్యోగం నువ్వు చేయాలి. ఈ మనుషులు నేను వాళ్ళ సమస్యలకి కారణం అనుకుంటారు. నేను వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తున్నానని అనుకుంటున్నారు. కానీ నిజానికి మనుషులు ఆ తక్కువ జీతానికే పని చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ పనికి ఆ జీతం సరిపోతుందా అని వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. కానీ నువ్వు, ఆ జనాలు జీవితం మొత్తం మీ సమస్యలకి కారణం నేనని అనుకుంటే వాళ్ళు కూడా ఏమీ నేర్చుకోలేరు. అలాగే నువ్వు కూడా ఏమీ నేర్చుకోలేవు. సులువైన పద్ధతి ఏంటి? నన్ను మార్చడమా, లేకపోతే మిమ్మల్ని మీరు మార్చుకోవడమా? మీరు అంతకంటే మంచి పని నేర్చుకునేలా మిమ్మల్ని మీరు మార్చుకోండి. నువ్వు డబ్బుల కోసం పనిచేద్దాం అనుకుంటే స్కూల్లోనే ఉండు. ఇది నేర్చుకోవడానికి అంతకంటే మంచి స్థలం ఇంకొకటి లేదు. కానీ డబ్బులు నీకోసం ఎలా పనిచేస్తాయో అనేది నేర్చుకోవాలనుకుంటే నేను నీకది నేర్పిస్తాను. కానీ నువ్వు అది నేర్చుకోవాలనుకుంటేనే అది వీలవుతుంది. నువ్వు నేర్చుకోవడానికి తయారుగా ఉన్నావా? రాబర్ట్ నేర్చుకుంటా అన్నట్టు తలూపాడు. రిచ్ డాడ్ ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. చూడండి పిల్లలు, నేను ముందుగా చెప్పినట్లు నేర్చుకోవడానికి చాలా ఉంది. డబ్బుతో మీ పని ఎలా చేయించుకోవాలి అనేది జీవితం మొత్తం సాగే ఒక ప్రక్రియ. నేను మొదటి నుండే చెప్తున్నాను, డబ్బుకి సంపాదించిన నా చదువు జీవితం మొత్తం సాగుతుంది. దానికి కారణం నేను ఎంత ఎక్కువ ఏదైనా నేర్చుకుంటానో అంతే ఎక్కువగా ఏదైనా నేర్చుకోవాలని నా కోరిక పెరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ మందికి అసలు సమస్య డబ్బులు కాదు అని అర్థమవుతుంది. అసలైన సమస్య నాలెడ్జ్ది, మీ ఆలోచనది. మీలో ఇంతకు ముందు ఎంతైతే నేర్చుకోవాలనే కోరిక ఉందో అంత కోరిక ఇప్పటికీ ఉందా? దానికి సమాధానంగా రాబర్ట్, హా, నేను మిగిలిన పిల్లల్లా కాదు కదా, నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. సరే, అయితే రేపటి నుండి పనిలోకి రా. కానీ ఈసారి నేను నీకు ఏ జీతం ఇవ్వను. ఈసారి నుండి నీ జీతం బంద్. ప్రతి శనివారం 3 గంటలు ఎప్పట్లాగే ఇక్కడ పనిచేయాలి. కానీ ఈసారి గంటకి 10 సెంట్ల జీతం ఇవ్వను. నువ్వే కదా డబ్బుల కోసం పనిచేయడం నేర్చుకోనన్నావు. అందుకే నీకు నేను ఏది ఇవ్వను అన్నాడు రిచ్ డాడ్. రిచ్ డాడ్ మాటలు విని రాబర్ట్ చాలా సైలెంట్ అయిపోయాడు. తనకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత 3 వారాలు రాబర్ట్ తన స్నేహితుడు మైక్ తో ఫ్రీగా పనిచేస్తున్నాడు. పని అంతగా భయపడాల్సిందేమీ కాదు. సమయం అవుతున్న కొద్దీ పని చాలా తేలిక కూడా అయింది. కానీ తన బేస్బాల్ గేమ్స్ ఇంకా కామిక్స్ చూడడం అవ్వట్లేదని బాధపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంతేకాకుండా వాళ్ళకి డబ్బులు కూడా రావట్లేదు. 3వ శనివారం మధ్యాహ్నం రాబర్ట్ కియోసకి రిచ్ డాడ్ పిల్లలు పనిచేస్తున్న షాప్ దగ్గరికి వచ్చాడు. వచ్చి, మీరు జీవితాంతం మిగిలిన నా ఉద్యోగుల్లాగా ఈ పని చేస్తారా అని అడిగాడు. ఇలాగే భయపడుతూ ఉంటారా? మీ జీతం పెంచాలనుకుంటున్నాను. అది 25 సెంట్లు గంటకి. ఇది విని ఇద్దరూ లోపల సంతోషించారు. కానీ బయటకేమీ అనలేదు, మాట్లాడలేదు. రిచ్ డాడ్ కొంచెం సేపు ఆలోచించి, సరే, దీనికి కూడా మీరు సంతోషంగా లేరనుకుంటా. నేను మీ జీతం గంటకి $1 చేస్తాను. ఆ రోజుల లెక్కల్లో గంటకు $1 అంటే దేశంలో ఉన్న బాగా డబ్బున్న పిల్లాడి కంటే కూడా ఎక్కువ. వాళ్ళు కొంచెం సేపు మాట్లాడలేదు. తర్వాత సరే, అయితే నేను మీ జీతాన్ని $5 చేస్తాను గంటకి. ఇది వినగానే వాళ్ళ మనసులో ఒప్పేసుకో ఒప్పేసుకో, ఆ డబ్బుతో ఎన్ని కొనొచ్చో, చాలా పుస్తకాలు, సైకిల్స్, ఇంకా ఎన్నెన్నో కొనొచ్చు. అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. మీరు అత్యాశకి పోకుండా ఉండడం నాకు నచ్చింది. తొందరపడలేదు. మీరిలాగే ముందు ముందు కూడా ఉంటే భవిష్యత్తులో డబ్బుతో సంబంధం ఉన్న ఏ విషయానికి మీరు తొందరపడరు అని రిచ్. నిజమైన ధనవంతుడెవరు? ఎవరి దగ్గరకైనా డబ్బులొస్తే దానితో పాటు భయం ఇంకా అత్యాశ కూడా కలిపొస్తాయి. రిచ్ డాడ్ తనకు డబ్బు గొప్పతనం గురించి, అది సంపాదించే విధానం గురించి, దానివల్ల వచ్చే భయాల గురించి అర్థమయ్యేలా చెప్తూ ఏదైనా ఎక్కువ సంపాదించాలని,
ఇంకా ఇంకా సంపాదించాలని అనుకోవడం నీ అత్యాశ అంటారు. కానీ నా దృష్టిలో ఇది కోరిక మాత్రమే. దీనిలో తప్పేమీ లేదు. కానీ నేను చెప్పేది నమ్ము. నేను నీకు $5 ఇచ్చినా కూడా నీ సమస్య తీరదు. నువ్వు కోటీశ్వరుడు కాలేవు. తన రిచ్ డాడ్ చెప్పిన మాటలు విని రాబర్ట్ కియోసాకి ఇలా అడిగాడు. అలా ఎందుకు? నేను అంత ఎక్కువ జీతం తీసుకున్నా కూడా డబ్బున్న వాణ్ణి ఎందుకు కాలేను? దానికి సమాధానంగా రిచ్ డాడ్ చెప్పాడు. ఎందుకంటే ఐశ్వర్యం అనేది మనసుతో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, డబ్బులో ఉండదు. డబ్బు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ ఏ మనిషికైతే డబ్బు ఆలోచనలో ఉంటుందో, అంటే ఎవరికైతే డబ్బు ఎలా సంపాదించాలో తెలుసో, ఎలా మేనేజ్ చేయాలో తెలుసో, ఎలా తయారు చేయాలో తెలుసో, అలాంటి వ్యక్తి ఎప్పుడూ డబ్బున్నవాడు. అంటే మనం డబ్బుల వెనకాల పరిగెత్తకూడదా? దాని నుండి దూరంగా పారిపోవాలా అని అడిగాడు రాబర్ట్. దానికి రిచ్ డాడ్, చూడు, డబ్బు నుండి పారిపోవడం, డబ్బుకు దగ్గరగా వెళ్ళడం రెండూ పిచ్చి పనులు. ఏదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు చాలా వరకు మనుషులు వాళ్ళ బుర్రతో ఆలోచిస్తారో మనసుతో ఆలోచిస్తారో చెప్పలేం. మీ భావనలు మీవే అవుతాయి. కానీ ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనసుతో మాత్రమే కాకుండా మెదడుతో కూడా ఆలోచించడం రావాలి. ఎప్పుడైనా మనుషులు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసినా, వాళ్ళ యజమానుల్ని తిడుతున్నా, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు వాళ్ళ మనసుతో ఆలోచిస్తున్నారని అర్థం. ఎందుకంటే ఎవరైతే మెదడుతో ఆలోచిస్తారో ఎప్పుడు వాళ్ళు ఎంతగా సాధించారో దాని గురించే మాట్లాడతారు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పోతుందేమో అని భయంతో వాళ్ళెప్పుడు ఆలోచించరు. నువ్వు నీ మనసు వల్ల ప్రభావితమైపోయి డబ్బులకు బానిసైపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ మెదడుతో ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. డబ్బులను నీ బానిసగా చెయ్యి. అప్పుడే ఆ డబ్బులు నీకోసం పనిచేస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజమైన ధనవంతుడు డబ్బు వెనకాల పరిగెత్తడు. అతను తనంతటి తానే డబ్బుల కోసం పనిచేయడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న డబ్బులు అతని కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. పెరుగుతున్న ధరలు అలాగే తగ్గుతున్న జీతాలు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు ఆధార్ కార్డు కాదు, ఉదార్ కార్డ్ అంటే అప్పు కార్డు ఉండాలనిపిస్తుంది. ధరలు, ఖర్చులు, ఖరీదు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వస్తువుల ధరలు పెరుగుతూ వచ్చింది. దాని వెనక ఉన్న కారణం ఆలోచన ఏమై ఉంటుంది? అసలు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి? దీని గురించి రాబర్ట్ రిచ్ డాడ్ చాలా చక్కగా వివరించారు. మనం ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదిస్తామో అంత ఎక్కువగా ఆ డబ్బులు పోగొట్టుకుంటామేమో అని భయపడుతూ ఉంటాం. ఈ భయం డబ్బులతో పాటు ముడివేసుకుని ఉంటుంది. డబ్బుల మీద ఉన్న వ్యామోహం మనల్ని డబ్బుల వెనక పరిగెత్తేలా చేస్తుంది. మనల్ని డబ్బుకు బానిసను చేస్తుంది. ఈ జీవితంలో ఉన్న అవసరాలలో మనమందరం కూడా ముడిపడి ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. మనం మన కుటుంబాన్ని నడిపించడానికి, మన అవసరాలను పూర్తి చేసుకోవడానికి, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రతిరోజు మనం డబ్బు వెనక పరిగెడుతున్నాం. నెమ్మదిగా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని కోరుకుంటాను. డబ్బులు సంపాదించడం తప్పు కాదు. మనం డబ్బులు సంపాదించడానికి వెనకాల ఉన్న స్థిరత్వం మనకి ముఖ్యం. ఇదే మనకు పెరుగుతున్న ధరల కారణం. అదే ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైనా ఒక డాక్టర్ తన కుటుంబాన్ని బాగా సంతోషంగా ఉంచాలి అనుకుని తన ఫీజులు పెంచుతాడు. అతను ఫీజు పెంచడం వల్ల అన్ని మెడికల్ ఫెసిలిటీస్, ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాల ఖర్చులు పెరిగిపోతాయి. దీనివల్ల పేదవాళ్లకి చాలా నష్టం కలుగుతుంది. అందుకే పేదవాళ్ల ఆరోగ్యం డబ్బున్న వాళ్ల కంటే తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్స్ వాళ్ళ ఫీజులు పెంచారో లాయర్లు కూడా వాళ్ళ ఫీజులు పెంచుతారు. లాయర్లు ఫీజు పెంచగానే స్కూల్ టీచర్లు కూడా వాళ్ళ జీతం పెంచమని అడుగుతారు. ఇదిలా నడుస్తూ ఉంటుంది. తొందరలోనే డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడిగా, పేదవాడింకా పేదవాడిగా మారిపోతారు. వీళ్ళిద్దరి మధ్య ఎంత భేదం వస్తుంది అంటే దానివల్ల సోషల్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. రిచ్ డాడ్ చెప్పిందంతా విని రాబర్ట్ అతనితో, అంటే డాడ్, ఖరీదు పెరగకూడదు అంటారా అని అడిగాడు. దానికి రిచ్ డాడ్, ఒక మంచి ప్రభుత్వం అలాగే మంచి చదువుకున్న మనుషులు ఉన్న దగ్గర పెరగకూడదు. ఇంకా చెప్పాలంటే ధరలు తగ్గాలి. కానీ ఇలాంటివన్నీ సిద్ధాంతాల్లో మాత్రమే జరుగుతాయి. నిజానికి ఇలాగే జరగాలి. ప్రాక్టికల్ జీవితంలో ఇలా జరగదు. నేను చెప్పిన విధంగా ధరలు అనేవి అజ్ఞాని భయం వల్ల పెరుగుతాయి. స్కూల్లో పిల్లలకు డబ్బుల గురించి, డబ్బులు సంపాదించడం గురించి నేర్పిస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులుండే అవకాశం ఉంటుంది. దానివల్ల బజార్లో ఉండే ధరలు కూడా తగ్గుతాయి.
ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి రిలేటెడ్ అయి ఉంటాయి. కానీ మన సొసైటీలో డబ్బుల కోసం పనిచేయడం మాత్రమే నేర్పిస్తారు. డబ్బులో ఉండే బలాన్ని ఉపయోగించడం నేర్పించరు. అందుకే నేను నీకెప్పుడూ కూడా డబ్బులకి సంబంధించిన ఏ విషయాన్నైనా మెదడుతో ఆలోచించమని చెబుతున్నాను. దానికి సమాధానంగా రాబర్ట్, డాడ్, మీరిందాకటి నుంచి కూడా మనసుతో ఆలోచించొద్దు, మెదడుతో ఆలోచించు అని చెప్తున్నారు. కానీ మనసుతో ఆలోచించడానికి మెదడుతో ఆలోచించడానికి తేడా ఏంటి? దాన్ని వివరిస్తూ రిచ్ డాడ్ ఇలా చెప్పాడు. చూడు, నేను చాలాసార్లు డబ్బుల కోసం పని చేస్తున్నారని, లేదా డబ్బున్న వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని దోపిడీ చేస్తున్నారని, నా జీతం పెంచాలని, నేను ఈ పనిలో సంతోషంగా లేను, ఇంకొక ఉద్యోగం వెతుక్కోవాలని, ఇలాంటి చాలా మాటలు వింటూ ఉంటాను. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలన్నీ కూడా ఒక ఫీలింగ్ లో ఉండి చెప్పిన మాటలు, ఎమోషనల్ అయి చెప్పిన మాటలు. మనం ఎప్పుడైనా భావనలో మునిగిపోయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది మనల్ని సమస్యల్లోకి తోస్తుంది. అందుకే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నీ మెదడుతో నిర్ణయం తీసుకో. తొందరపాటొద్దు, కానీ తొందరగాని పని చూడు. ఇలా మనసు పెట్టి పనిచేస్తూ ఉంటే మీ మెదడు ఏదో ఒక సమయంలో మీకు ఎక్కువ డబ్బులు సంపాదించే పని ఏదో ఒకటి చెప్తుంది. వేరే వాళ్ళు చూడలేని వస్తువులను నువ్వు చూడగలవు. అవకాశం వాళ్ళ ముక్కు కిందే ఉంటుంది, ఎదురుగా ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళ పక్కనే ఉంటుంది. అయినా కూడా వాళ్ళు దాన్ని గుర్తుపట్టలేకపోతారు. కానీ నువ్వు మెదడుతో పనిచేస్తే దాన్ని గుర్తుపట్టగలవు. ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోగలవు. నీ జీవితంలో బ్యాలెన్స్ షీట్ బాగుంటే మీ రిటైర్మెంట్ ని ఎంజాయ్ చేయొచ్చు. డబ్బులు వచ్చినా ఇబ్బందే, రాకపోయినా ఇబ్బందే. అందుకే డబ్బును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాబర్ట్ ఇంకా తన స్నేహితుడు మైక్ ఇప్పుడు అయిపోయారు. మైక్ వాళ్ళ నాన్న వ్యాపారాన్ని చాలా వరకు తనే చూసుకుంటున్నాడు. అందులో సక్సెస్ కూడా అయ్యాడు. ఇప్పుడు మైక్ తనకి ఒకప్పుడు రాబర్ట్ రిచ్ డాడీ ఎలా అయితే నేర్పించారు, అలాగే తన పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు. రాబర్ట్ తనకి 47 వయసు వచ్చాక ఇంకా రిటైర్ అయిపోదాం అనుకున్నాడు. రిటైర్మెంట్ అంటే పని చేయలేకపోవడం లేదా పని చేయాలనే ఆలోచన లేకపోవడం కాదు. రిటైర్మెంట్ అంటే అర్థం మీరు సంపాదించిన డబ్బులు ఇప్పుడు మీకోసం పనిచేసే అంత స్థాయికి రావడం. రిటైర్మెంట్ కి నిజమైన అర్థం ఏంటంటే మీరు మీ మొత్తం జీవితం అంతా స్ట్రాటజీలో వేసి చాలా కష్టపడి ఎక్కడెక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేసి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు మీకు సహాయపడాలి. ఎందుకంటే ఇప్పుడు మీ డబ్బులు మీకోసం పనిచేయడం మొదలు పెట్టాయి. కొంతమంది వాళ్ళ జీవితం మొత్తం పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు రిటైర్ అవ్వలేరు. జీవితం మొత్తం పని చేయడంలో తప్పేమీ లేదు. కానీ మీరు దేనికోసం పనిచేస్తున్నారో ఆ తేడా మీకు తెలియాలి. మీరు మొత్తం జీవితం అంతా డబ్బులు సంపాదించడం కోసం పనిచేస్తున్నారా? డబ్బులకి బానిసైపోయి పనిచేస్తున్నారా? లేదా ఆ డబ్బులకి యజమానై పనిని ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నారా? రిటైర్మెంట్ ను ఇంకొక పదంలో బాధల నుండి విముక్తి అని కూడా చెప్పొచ్చు. దీనికి అర్థం మీరు డబ్బుల్ని సరిగా ఉపయోగిస్తే, సరిగ్గా దానిని మీ దగ్గర ఉంచుకోగలిగితే వాటంతటా అవే రెట్టింపు అవుతాయి. ఇది ఒక చెట్టుని పెంచడంతో సమానం. మీరు చాలా సంవత్సరాలు దానికి నీరు పెడతారు. మీరు ఏదైనా బిజినెస్ చేయొచ్చు లేదా ఉద్యోగం చేయొచ్చు. కానీ ఆ చెట్టుకు అవసరమైన ప్రతిసారి మీరు దాని బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత భూమి లోపలికి దాని వేర్లు పాతుకుపోతాయి. తరువాత దానంతటదే మీకు నీడ ఇంకా పళ్ళనిస్తుంది. తర్వాత మీరు దానికోసం పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డబ్బులు కూడా చెట్టులాగే. దీనిని ఇంకొక ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే, మనం ఏదైనా ఒక గోల్ని తయారు చేద్దాం అనుకోండి. దానికోసం తయారీ కూడా అలాగే చేయాలి. మనం ఏదైనా చాలా పొడవైన బిల్డింగ్ ని తయారు చేద్దాం అనుకుంటే దానికోసం వేసే పునాది చాలా లోతుగా వేయాలి. ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే పునాది చిన్నగా వేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే, మనం చాలా చిన్న పునాది వేసి చాలా పెద్ద బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తాం. అందుకే తర్వాత అది కూలిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏది ముఖ్యం? డబ్బును అర్థం చేసుకోవడం, డబ్బుని మంచిగా మన దగ్గర ఉంచుకోవడం, అలాగే డబ్బు మన దగ్గర ఎలా ఉంచుకోవాలో అర్థం చేసుకోవడం. దీనికోసం చాలా ముఖ్యమైనది లయబిలిటీ ఇంకా అసెట్స్ కి మధ్య ఉన్న భేదాన్ని అర్థం చేసుకోవడం. అసెట్స్ ని కొంటూ ఉండాలి, లయబిలిటీలో డబ్బులు వేయకూడదు. ఇది వినడానికి చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ ఇదే మిమ్మల్ని ధనవంతుని చేయడానికి చాలా సహాయపడుతుంది. నిజంగా అంత సులువైందైతే ప్రతి ఒక్కరూ దీని గురించి ఎందుకు ఆలోచించరు? అందరికీ వాళ్ళకి లయబిలిటీ ఇంకా అసెట్ కి మధ్య ఉన్న తేడా తెలుసని అనుకుంటారు. కానీ నిజానికి
ఆ రెండిటి మధ్య ఉన్న ఒక పెద్ద తేడా ఎవరికీ తెలియదు. సో పదండి, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు లయబిలిటీ, అసెట్స్ అంటే ఏమిటి? లయబిలిటీస్ అంటే ఎక్కడి నుంచి అయితే మీకు ఎప్పటికీ డబ్బులు రావు అవి. పైగా ఎదురు తిరిగి దానిలో మీరు డబ్బులు వేయాల్సి వస్తుంది. అసెట్స్ మీకు డబ్బులునిస్తూ ఉంటుంది. రోజు రోజుకి వాటి విలువ పెరుగుతూ ఉంటుంది. అది మిమ్మల్ని డబ్బున్న వాళ్లగా, ధనవంతులుగా తయారు చేస్తుంది. దీనిని మనం ఆదాయం ఇంకా వ్యయం రూపంలో అర్థం చేసుకుంటే ఇంకా సులువుగా ఉంటుంది. సులభంగా చెప్పుకోవాలంటే ఇన్కమ్ అంటే ఆదాయం, అంటే మీ దగ్గరికి ఎంత డబ్బులు వస్తున్నాయని. అదే ఎక్స్పెన్స్ అంటే వ్యయం, మీ దగ్గర నుండి ఎంత డబ్బులు పోతున్నాయని. కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే మీరు వెంటనే ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోండి. అందులో మీ లయబిలిటీ, మీ అసెట్స్ రెండు రాసుకోండి. ధనవంతుడి ఆలోచన. 1 రూపాయి అడిగితే 2 రూపాయలు చేతిలో పెట్టేవారు. మా నాన్న నేను డబ్బున్న వాణ్ణి అనిపించేలా చేసేవాడు. మీ ఆలోచన సరైన దారిలో ఉంటే మీరు మీ గమ్యాన్ని త్వరగా చేరుకోగలుగుతారు. మనిషి అవసరాలు తీరాలంటే ఈ రోజుల్లో డబ్బులు ఎంత ముఖ్యమో మనలో ఎవరికీ తెలియంది కాదు. మనం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాం. డబ్బున వాళ్ళం అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఆలోచన ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ నిజంగా ఆ ఆలోచన మీ లోపల ఉందా? మనం చిన్నగా ఉన్నప్పుడు 1 రూపాయి 2 రూపాయలతో కూడా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా సంతోషంగా ఉండలేకపోతున్నాం. మనం పేదరికంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక లోటు ఉంటుంది. దీనికి కారణం ఏంటి? అసలు తేడా ఎక్కడ జరుగుతుంది? తేడా మీ ఆలోచనలో ఉంది. దీని గురించి రాబర్ట్ ఏం చెప్తున్నారంటే, గొప్ప వాళ్ళ దగ్గర, డబ్బున వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఎందుకుంటుందంటే వాళ్ళు ప్రిన్సిపల్ నమ్ముతారు. ఇంకొక వైపు పేదవాళ్ళు ప్రిన్సిపల్ ను సరిగా అర్థం కూడా చేసుకోలేరు. అందుకే చదువుకున్నంత మాత్రాన సరిపోదు అని అంటూ ఉంటారు. ఫైనాన్షియల్ గా లిటరేట్ అయి ఉండాలి. అంకెలతో తేడా జరగదు. మీ మార్కులతో ప్రయోజనం ఉండదు. మీరెప్పుడైతే మీ సక్సెస్ స్టోరీ మీ చేతులతో రాసుకుంటారో అప్పుడే మీరు ప్రయోజనం పొందుతారు. చాలా కుటుంబాల్లో ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండడం గమనిస్తూ ఉంటాం. కానీ ఆ డబ్బులన్నీ లయబిలిటీలో ఖర్చు పెడితే దానిలో సుఖమే ఉంది. ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. దీన్ని ఒకసారి చేసి చూడండి. లయబిలిటీ ఇంకా అసెట్స్ ఈ రెండిటికి ఒక చార్ట్ తయారు చేసుకోండి. దాన్ని సరిగ్గా పరిశీలిస్తే మీకు మీ ఖర్చు ఎక్కువ శాతం ఎక్కడ పోతుందో అర్థమవుతుంది. మీ పద్ధతి సరైందా కాదా అని కూడా తెలుస్తుంది. మీరు ఎక్కువ దేని మీద ఖర్చు పెడుతున్నారో కూడా మీరు ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చు. మీ ఖర్చు లయబిలిటీస్ వైపు ఉందా, అసెట్స్ వైపు ఉందా కూడా తెలుస్తుంది. మీరు మీ ఖర్చును ఎంతగా నియంత్రించాలో తెలుస్తుంది. ఈ మొత్తం విషయాన్ని సులభమైన పదాల్లో చెప్పాలంటే మీ మొత్తం ఖర్చు ఎలా పెడుతున్నారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం పాత రోజులు చూసుకుంటే అప్పట్లో మన గోల్ ఒక డాక్టర్ అవ్వాలని కానీ, ఒక లాయర్ అవ్వాలని కానీ ఉండేది. ఇవన్నీ కూడా ప్రొఫెషన్స్. దీనికి ధనవంతుడు అవడంతో ఏ సంబంధం లేదు. కానీ మన ఆలోచన, మనం డాక్టర్ అయితే చాలా డబ్బులు సంపాదించొచ్చు, మనం లాయర్ అయితే చాలా డబ్బులు సంపాదించొచ్చు అని ఉండేది. బారిస్టర్ అయితే ఇంకా డబ్బులు సంపాదించొచ్చు. ఈ ఆలోచనకు ఉన్న మూలమే తప్పు. పాతకాలంలో ఎవరైతే డాక్టర్, ఇంజనీర్ అలా ఏదైతే అవ్వాలనుకున్నారో అవన్నీ ఇప్పుడు అయిపోయారు. కానీ ఇప్పటికీ వాళ్ళు డబ్బుల కోసం కష్టపడుతున్నారు. ఎందుకలా? ఎందుకంటే వాళ్ళ పునాది తప్పు కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు ఇప్పుడు అథ్లెట్ అవ్వాలని కోరుకుంటున్నారు, స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకుంటున్నారు, స్టార్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి మార్కులు, మంచి గ్రేడ్లు సంపాదిస్తే వాళ్ళ కెరియర్ లో సక్సెస్ అవ్వలేరని తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఈ కాలంలో అందరూ పనిచేస్తున్నారు. భార్య భర్త ఇద్దరు పనిచేస్తున్నారు. ఇద్దరి సంపాదన కలిపి కూడగట్టి ధనవంతులు అవడానికి ప్రయత్నిస్తున్నారు. అందరి దృష్టి వాళ్ళ వాళ్ళ కెరియర్ మీదే ఉంటుంది. సంపాదన పెరుగుతుంది, కానీ ఆ సంపాదనతో పాటే వాళ్ళ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు డబ్బుకి సంబంధించిన జ్ఞానం నేర్చుకోకుండా ఎంత సంపాదించినా డబ్బు వృధా. అవన్నీ మీ లైబిలిటీకి వెళ్ళిపోతాయి. ఈ గొడవ నిరంతరం అవుతూనే ఉంటుంది. దాని తర్వాత అందరూ కూడా ఈ సమస్య నుండి బయట ఎలా పడాలి అని ఆలోచిస్తారు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మనిషి ధనవంతుడవుతాడు అని అందరూ అనుకుంటారు. కానీ రచయిత చెప్తుంది ఏంటంటే, సంపద అనేది ఒక ఆలోచన. సంపద అనేది మీకున్న ధనాన్ని సరైన చోట ఉపయోగించాలి అనే ఒక ఆలోచన.
సంపద డబ్బు వెనకాల పరిగెత్తకూడదు అనే ఒక ఆలోచన. సంపద రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు భయపడకూడదు అనే ఒక ఆలోచన. ఎప్పుడైతే మీ డబ్బు మీకోసం పనిచేస్తుందో అప్పుడు మీ సొంతం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఖర్చు పెడుతున్నప్పుడు మీ డబ్బులు పోతాయేమో అని భయపడకండి. ఎందుకంటే సంపద అనేది ఒక ఆలోచన. డబ్బుని సరైన స్థలంలో ఇన్వెస్ట్ చేయడం, దాన్ని తప్పు ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం, మీ దగ్గర ఉన్న డబ్బుని సరిగ్గా ఉండేలా చూసుకోవడం కూడా మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. అసలు చెప్పేదానిలో సంపద అంటే ఏమిటి? సంపద అనేది మీరెంత సంపాదిస్తున్నారు అది కాదండి. నిజమైన సంపద అంటే మీరు సంపాదించిన డబ్బుల్లో ఎంత మీ ఆలోచన ఆగిపోకూడదు. మీరు ఆగిపోయినా పర్లేదు కానీ మీ ఆలోచన ఆగిపోకూడదు. ఎందుకంటే ఆలోచన ఆగిపోతే మీ జీవితం ఎటువంటి ఆలోచన లేకుండా సాగిపోతుంది. ఈ విషయం 1947కు సంబంధించింది. ప్రపంచంలో ఫుడ్ చైన్ లో చాలా పెద్దదైన మెక్డొనాల్డ్స్ ఫౌండర్ రే క్రోక్ ఒక MBA ప్రోగ్రామ్ లో స్పీచ్ ఇచ్చారు. చాలా మంచి స్పీచ్ అది. అది విని అందరూ చప్పట్లు కొట్టారు, సంతోషించారు. స్పీచ్ తర్వాత MBA చేస్తున్న విద్యార్థులు అతనితో సమయం గడపాలని కోరుకున్నారు. కొంచెం సమయం వాళ్లతో గడపమని అతన్ని రిక్వెస్ట్ చేశారు. మాటల మధ్యలో రే క్రోక్ ఒక ప్రశ్న అడిగారు. నేను ఏ బిజినెస్ లో ఉన్నానో మీకు తెలుసా? అతను మెక్డొనాల్డ్స్ లో చేస్తున్నారని అందరికీ తెలుసు కాబట్టి అతను ఫుడ్ బిజినెస్ లో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. పిల్లలు కూడా అదే సమాధానం ఇచ్చారు. అది విని రే నవ్వడం మొదలు పెట్టాడు. అతని నిజమైన బిజినెస్ రియల్ ఎస్టేట్ కి సంబంధించింది. ఎందుకంటే మెక్డీ కోసం అది పెట్టాల్సిన స్థలాలను బాగా కనుక్కొని అప్పుడు అక్కడ స్టోర్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళ ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతుందో అక్కడే వాళ్ళకి స్థలం కూడా అమ్ముతారు. ఇక్కడ అర్థం ఏంటంటే ఫ్రాంచైజ్ కొనేవాడు ఆ సమయంలో ఆ భూమిని కూడా కొంటున్నాడు. ఈ విధంగా ఇది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అయిపోతుంది. ఇలాంటి ఒక పాఠమే రాబర్ట్ కియోసకి తండ్రి కూడా తనకు అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడప్పుడు జనాలు వాళ్ళ పనుదిలేసి మిగిలిన అందరి కోసం పనిచేస్తారు. ట్యాక్స్ పే చేసి ప్రభుత్వం కోసం పనిచేస్తారు. జీతాలు తీసుకుని కంపెనీ కోసం పనిచేస్తారు. లోన్స్ తీసుకుని బ్యాంక్ వాళ్ళ కోసం పనిచేస్తారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండడం వల్ల మనం ఇవన్నీ చేస్తున్నాం. స్కూల్ మనకి ఒక ఎంప్లాయీ అవ్వడం నేర్పిస్తుంది, ఎంప్లాయర్ అవ్వడం నేర్పదు. మీరేం నేర్చుకుంటారో మీరు అదే అవుతారు. అందుకే ఎప్పుడూ కూడా సరైనది చదవండి. మీరు సైన్స్ చదివితే డాక్టర్ అవుతారు, మ్యాథమెటిక్స్ చదివితే ఇంజనీర్ అవుతారు. అంటే మీరు ఏం చదివారో అదే అవుతారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చదువుకునే వాళ్ళకి దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం ఇంకా వ్యాపారం మధ్యలో ఉన్న తేడా తెలియదు. ఎవరైనా మిమ్మల్ని మీ వ్యాపారం ఏమిటి అని అడిగితే మీరు నేను ఒక డాక్టర్ అని చెప్పకూడదు. ఎందుకంటే అది మీ ప్రొఫెషన్, బిజినెస్ కాదు. ఆ ప్రొఫెషన్ ఉపయోగించి మీరు జనాలకి సేవ చేస్తారు. ఆ ప్రొఫెషన్ తో మీరు మీ ఇంటిని నడుపుతారు. ధనవంతులు అవ్వాలంటే ప్రొఫెషన్ కాదు, బిజినెస్ కావాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరేం చేసినా కూడా దాన్ని మీ బిజినెస్ గా మార్చుకోండి, మీ ఉద్యోగంగా కాదు. మీ మొత్తం జీవితం అంతా వేరే వాళ్ల కోసం పనిచేసి వాళ్లను ధనవంతుల్ని చేయడానికి పాడు చేయకండి. మీ జీవితాన్ని అందంగా చేయడానికి ప్రయత్నించండి. చాలా మందికి కొన్ని విషయాలు చాలా ఆలస్యంగా గుర్తొస్తాయి. ఉదాహరణకి వాళ్ళ ఇంటి మీద తీసుకున్న లోన్ వాళ్ళని ఇబ్బంది పెడుతుందని, దానివల్ల వాళ్ళు దేనినైతే వాళ్ళ ఎసెట్ గా అనుకుంటున్నారో అది ఇప్పుడు వాళ్ళకి లైబిలిటీగా మారింది. వాళ్ళకు కార్ తీసుకుంటే దానికున్న ఖర్చులు లైబిలిటీస్ గా మారుతాయి. వాటిని నెరవేర్చాలంటే ఉద్యోగం కావాల్సిందే. ఎప్పుడైనా వాళ్ళ సేఫ్ జాబ్ ను వాళ్ళు కోల్పోతే కష్టాలు మొదలవుతాయి. అందుకే మనం మన సేవింగ్స్ మీద, అసెట్స్ మీద, మన బడ్జెట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎంత సంపాదిస్తున్నాం అని కాకుండా మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఫైనాన్షియల్లీ సెక్యూర్ అవ్వడానికి ఇదే ఒక సులువైన మార్గం. మీరు ఎంత ధనవంతుడో తెలుసుకోవాలంటే మీ నెట్వర్క్ తెలిస్తే సరిపోదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీ అసెట్స్ ని అమ్మితే దాని మీద కూడా పన్ను పడుతుంది. మీరు అనుకునేంత డబ్బులు మీకు దానివల్ల దొరకవు. కాబట్టి మీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం మీకు ఎంతైతే వస్తుందో దానంతటి మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీని అర్థం ఏమిటి? అన్నీ వదిలేయాలా? చేస్తున్న ఉద్యోగం మానేయాలా? కాదండి. రాబర్ట్ కియోసకి మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీరేదైతే చేస్తున్నారో అవన్నీ వదిలేయమని చెప్పడం లేదు. మీ ఉద్యోగం మీరు చేయండి, దానితో పాటే అసెట్స్ ని కూడా పోగు చేయండి. ఇక్కడ అసెట్స్ అంటే నిజమైన అలాగే విలువ ఉన్న అసెట్స్. ఇక్కడ అర్థం మీరు ఒక కారు కొనుక్కోమని కాదు. ఎందుకంటే కార్ అసెట్ అవ్వదు. కారు కొని దానిని భూమి మీదకు తీసుకురాగానే దాని విలువ తగ్గిపోతుంది.
దాని ధర కూడా తగ్గిపోతుంది. ఎంత వీలైతే అంత ఖర్చులు తగ్గించండి. మీ లయబిలిటీని కూడా తగ్గించండి. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, ఎలాంటి అసెట్స్ కొనుక్కోవాలి? కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే, మీరు ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే, అక్కడ మీరు లేకపోయినా పని జరిగిపోయేలా. అంటే మీ అవసరం అక్కడ ఫిజికల్ గా ఉండకూడదు. వేరే వాళ్ళు మీకోసం పని చేస్తూ ఉంటారు. అదే మీ బిజినెస్. 2, ఉదాహరణగా రియల్ ఎస్టేట్ లో మీరు డబ్బులు పెట్టొచ్చు. ఏదైనా భూమి కొనొచ్చు. స్టాక్ కానీ బాండ్ కానీ కొనొచ్చు. ఈ రోజుల్లో చాలా పాలసీస్ కూడా వచ్చాయి. వాటిని ముందు అర్థం చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే అసెట్స్ కొందాం అనుకుంటున్నారో, మీకు నచ్చిన వాటి మీద డబ్బులు పెట్టండి. ఎందుకంటే మీ మనసుకు నచ్చితేనే మీరు దాని మీద దృష్టి పెట్టగలరు. మీకు దాని మీద ఆసక్తి లేకపోతే మీరు దాన్ని బాగా అర్థం చేసుకోలేరు. రాబర్ట్ కి రియల్ ఎస్టేట్ మీద, స్టాక్స్ మీద ఆసక్తి ఎక్కువ. పైగా చిన్న కంపెనీల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే అతను తన రిచ్ డాడ్ ఇచ్చిన సలహా వల్ల తన ఉద్యోగాన్ని ఎప్పుడు వదల్లేదు. తన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలాగే పక్కన తన అసెట్స్ ను పెంచుతూ వచ్చాడు. అతను తను సంపాదించిన ఒక్కొక్క రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. డబ్బులు బాగా సేవ్ చేసేవాడు. అతనెప్పుడూ కూడా అతనికి డబ్బులు అవసరం లేదు అని, తను డబ్బులకు బానిస కాదు అని, దానికి యజమాని అని అనుకుంటూ ఉండేవాడు. మీరేదైనా లగ్జరీ లైఫ్ కావాలనుకున్నా, లగ్జరీ వస్తువులు కొనాలనుకున్నా మొహమాటం లేకుండా అలాగే చేయండి. అందులో తప్పేమీ లేదు. మీకు ఈ ఆలోచన రాగానే మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బున్న వాడికి పేదవాడికి మధ్య ఉన్న తేడా ఇదే. పేదవాడు లేక మధ్యతరగతి వాడు తన దగ్గరికి డబ్బులు రాగానే ఏదైనా ఒక లగ్జరీ వస్తువును కొనడానికి ఇష్టపడతారు. కానీ అదే ఒక ధనవంతుడి దగ్గరకు డబ్బొస్తే దానిని చివరికి ఆఖరిగా కొంటాడు. ధనవంతుడు ఇంకా డబ్బున్నవాడు అవ్వడానికి, పేదవాడు ఇంకా డబ్బు లేకుండా అయిపోవడానికి ఇదే రహస్యం.